నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే నువ్వెక్కడ నివసించినా ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. పిల్లలు బాగా గమనించండి, టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం.